ఇష్టపడి చేయాలంటే ఏదైనా కూడా ఈ మార్పు అనేది ఎలా కలగాలంటే ఇష్టపూర్వకముగా కలగాలట. నువ్వు ఇష్టపడి చేస్తే ఎంత కష్టాన్నైనా అనుభవిస్తావు, ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటావు, ఎన్ని ఆకలి దప్పులనైనా ఎదుర్కొంటావు. పౌలు చాలా గొప్ప దైవచరుడు. ఆయన నడిపిస్తున్న ఆత్మ అంతకంటే గొప్పది ప్రియులారా. అందుకే ఆయన రాసినటువంటి పత్రికలకి, ఆయన ఇచ్చినటువంటి సందేశాలకి 2024 సంవత్సరాలైన ఈ వాక్యములు పదును తగ్గలేదు, పవరు తగ్గలేదు. ప్రియులారా, ఈ తరములో ఒక దైవజనుడే మాట్లాడినట్లుగా 2024 సంవత్సరాలుగా ఈ వాక్యం ప్రతి తరములో ఉన్న సంఘాలను, జనములను బలపరుస్తూ నిత్యం సత్యంలోనికి నడిపించగలుగుతుంది. అంటే ఈ వాక్యం ఎంత అమూల్యమైనటువంటిది, ఈ వాక్యం ఎంత ప్రియులారా శ్రేష్టమైనటువంటిది మనం ఆలోచించాలని ఈ రాత్రికాల సమయం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. వాక్యం సెలవిస్తుంది, మీరు కేవలం వినువారు మాత్రమై ఉండొద్దు, అది మోసం. మీరు కేవలం వినువారై ఉండొద్దు. ఎలా ఉండాలి సార్? విని దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. నేనంటాను, దాని ప్రకారం ప్రవర్తించడం చేత కాకపోతే వినటం ఎందుకు? ఆహారమైన ప్రియులరా తీసుకొచ్చి అక్కడే పెడితే కడుపు నిండుతుందా? ఒక మాత్ర తీసుకొచ్చి టేబుల్ మీద ఉంటే కడుపు నొప్పి తలనొప్పి పోతుందా? ఏం చేస్తాం? కడుపుకు తింటాం. ఒక మాత్ర తీసుకొస్తే కడుపులో వేసుకుంటాం ప్రియులారా. ఆ తర్వాత అది జరిగించవలసిన పనిని జరిగిస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని మీ మనస్సులో నిలపండి, మీ హృదయంలో నిలపండి. వాక్యం విన్న తర్వాత ప్రియులారా దాని ప్రకారంగా ఎలాగ జీవించాలని దానికి ఒక ప్రణాళికను రచించండి. దాని గురించి మీరు ఆలోచన చేయండి. అయినో దేవుని యొక్క వాక్యానుసారంగా ఒక మనుషుడు ఈ భూమి మీద నడవటం, జీవించటం, మాట్లాడటం ప్రియులారా, తన హావభావాలను ప్రత్యక్షపరచడం అది ఎంతో కష్టం. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఆశ్రయించి, ప్రభు నీ వాక్యానుసారముగా ఈరోజు నాతో ఏం మాట్లాడావో నా సేవకుల్లో నుంచి దాని ప్రకారంగా నన్ను నడిపించు, నన్ను బలపరచు, నాకు నువ్వు ఊతమై ప్రభా ఈ సత్య మార్గంలో నన్ను నడిపించు, ఇరుకు మార్గంలో నడిపించు. నా మట్టుకైతే నేను నడవలేను అని ప్రియులారా, వాక్యానుసారమైన జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఎదుట కొండలు కూడా నిలవలేవు, నీ ఎదుట సముద్రాలు నిలవలేవు, నీ ఎదుట ఏ శత్రువు నిలవలేడు. నువ్వెవరివో నీకు తెలియదు. ఇంకా నువ్వు అనుకుంటున్నావు నేను ఒక ఆఫ్టర్ ఆల్ గానే అని. నువ్వు అనుకుంటున్నావు అలాగా, కానీ నా దేవుడు ఎప్పుడూ నీ గురించి అలా అనుకోలేదు. అందుకే ప్రియులారా, 3వ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఆ విషయాన్ని కూడా ఆ కృప కలిగిన దేవుడు పౌలు ద్వారా మనకి ఏమని చెప్పిస్తున్నాడు అంటే 24వ వచనములో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును మీరు ధరించుకొనవలెను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 24వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీరెవరు దేవుని పోలికగా సృష్టించబడిన దేవుని సంతానం, మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని వంశస్థులు, మీరు దేవుని పరిశుద్ధులు, మీరు దేవుని వారసులు. నువ్వు అనుకుంటున్నావు నేను కుక్కని, నేను పందిని, నేను నల్లిని, నేను ఎండిపోయిన అరటిపండు తొక్కని. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పటివరకు అలా అనుకున్నది చాలు. నీ అజ్ఞానం, నీ అవివేకం. దయచేసి అలా అనుకోకండి. మనం రాజులైన యాజకులం. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తోత్రం. రాజులైన యాజకులం,
దేవుని సొత్తైన ప్రజలం, దేవుని వారసులం, ఆయన ఆస్తంతటికి వారసులం, ఆయన అభిషేకానికి వారసులం, ఆయన వాగ్దానాలకు వారసులం.